హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఓజీ తాలూకు బడ్జెట్ మీద, ప్రొడ్యూసర్ మీద అండ్ ఆ సినిమా తీసినటువంటి డైరెక్టర్ సుజిత్ మీద కొన్ని స్పెక్యులేషన్స్ అయితే ఒక 2 days నుంచి గత 2 రోజులుగా సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. అసలు దాని గురించే డిస్కషన్. అసలు సుజిత్ అనేటువంటి వ్యక్తి తన సొంత డబ్బుని ఖర్చు పెట్టి ఓజీ సినిమా తీశాడా? ఎంత ఖర్చు పెట్టాడు? మరి డివివి దానయ్య తనకి బ్యాకింగ్ ఇవ్వలేదా? అంటే ప్రొడక్షన్లో తనకి స్వేచ్ఛ ఇవ్వలేదా? అసలు నిజంగానే సుజిత్ డబ్బులు ఖర్చు పెట్టాడా, ఖర్చు పెట్టలేదా? సో దానికి సుజిత్ డైరెక్టర్, ఓజీ సినిమా డైరెక్టర్ సుజిత్ దానికి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తన ట్విట్టర్ అఫీషియల్ అకౌంట్లో దీని గురించి చాలా క్లారిటీగా ఒక లెటర్ని అఫీషియల్గా తను పోస్ట్ చేయడం జరిగింది. సినిమా రిలీజ్ అయిపోయింది, సినిమా కొన్ని చోట్ల ఆడుతుంది, సో లాంగ్ రన్ కూడా కంప్లీట్ అయిపోయింది. దాదాపుగా 350 కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమా మీద ఇప్పుడు బడ్జెట్ పరంగా ఎందుకు డిస్కషన్స్ వస్తున్నాయి, అసలు ఏం జరిగింది అని అంటే, ఒక అతను ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. అతని పేరు రివీల్ చేయను, సో ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ వేస్తాను. సో అతను పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా లేకపోతే అది యాంటీ ఫ్యాన్ అకౌంటా తెలియదు, కానీ ఇక్కడ మీకు ఆ స్క్రీన్ షాట్ వేస్తాను. సో విషయం ఏంటంటే, సో అతను వేసినటువంటి ట్వీట్ బాగా వైరల్ అయింది. సో అతను ఏం వేసాడు అంటే, ఓజీకి సంబంధించినటువంటి బడ్జెట్ సుజిత్ అనేటువంటి వ్యక్తి 6 కోట్లు తను సొంతంగా పెట్టుకున్నట్లు, అంటే మిగతా బడ్జెట్లు కాకుండా బడ్జెట్ సరిపోకపోతే 6 కోట్లు తను సొంతంగా పెట్టుకొని సినిమాని కంప్లీట్ చేసినట్లుగా తను ట్వీట్ వేశాడు. సో దాని తర్వాత చాలా మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు దానికి రెస్పాండ్ అయ్యారు. నెగిటివ్గా రెస్పాండ్ అయిన వాళ్ళు నెగిటివ్గా అయ్యారు, పాజిటివ్గా రెస్పాండ్ అయిన వాళ్ళు పాజిటివ్గా అయ్యారు. అది ఫుల్ వైరల్ అవ్వడంతో సినిమా తాలూకు పేజెస్ ఇంకా పనే ఉంటుంది. వాళ్ళకి కావాల్సింది ఒక బ్రేకింగ్ న్యూస్ కావాలి. ఆన్ ది స్పాట్ ఏం నడుస్తుంది ట్రెండింగ్ టాపిక్ సోషల్ మీడియాలో, ఏ హీరో ఫ్యాన్స్ ఏమేమి మాట్లాడుకుంటున్నారు అనేది వాళ్ళకి కావాలి కాబట్టి, స్టఫ్ కావాలి కాబట్టి వాళ్ళు ఏం వేశారు అంటే, సుజిత్ అనేటువంటి వ్యక్తికి ప్రొడ్యూసర్కి మధ్యన రిఫ్ట్ వచ్చింది. ఓజీ సినిమా బడ్జెట్ చాలా వరకు చేయి దాటిపోవడంతో సుజిత్ 6 కోట్లు 4 కోట్లు ఇలా ఖర్చు పెట్టాడు, తన సొంత డబ్బులతో సినిమాని తీశాడు, లాస్ట్ నిమిషాల్లో లాస్ట్ రోజుల్లో ఇట్లా తను ఖర్చు పెట్టాడు అనేటువంటి ఫేక్ న్యూస్ని బాగా వైరల్ చేశారు. సో ఇవన్నీ బాగా వైరల్ అవడంతో, ఇది సోషల్ మీడియాలో బాగా రచ్చ అవడంతో, సో దీన్ని గుర్తించినటువంటి సుజిత్ గారు ఆయన అఫీషియల్గా లెటర్ రాసింది ఏమనంటే, ఎ లాట్ ఈస్ బీయింగ్ సెడ్. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు, చాలా అనుకుంటున్నారు, చాలా జరుగుతుంది. బట్ వెరీ ఫ్యూ ట్రూలీ అండర్స్టాండ్ వాట్ ఇట్ టేక్స్ టు క్యారీ ఏ ఫిలిం ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్. కానీ ఎవరికైతే మొదటి నుంచి చివరి వరకు తన భుజాల మీద ఒక సినిమాని మోస్తాడో వాడికే అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. ద బిలీఫ్ అండ్ స్ట్రెంగ్త్ మై ప్రొడ్యూసర్ అండ్ టీమ్ షోడ్ ఫర్ ఓజీ కాన్ బి పుట్ ఇన్ టు వర్డ్స్. నమ్మినటువంటి ప్రొడ్యూసరు, తనకి స్ట్రెంగ్త్ ఇచ్చినటువంటి ప్రొడ్యూసరు, అలాగే టీము, వాళ్ళ గురించి మాట్లాడడానికి నాకు కొన్ని పదాలు కూడా సరిపోవు. దట్స్ వాట్ గివ్స్ దిస్ ఫిలిం ఇట్ స్ట్రెంగ్త్ టుడే. ఈ రోజు ఈ ఫిలింకి ఇంత స్ట్రెంగ్త్ వచ్చిందంటే అది వాళ్ళ వల్లే, ప్రొడ్యూసర్ వల్ల, అది తన టీం వల్ల అని చెప్పి రాసుకొస్తూ, ఇట్ హ్యాజెంట్ బీన్ ఈజీ ఫర్ ఎనీ వన్. ఎవరికి అంత ఈజీ కాదు ఈ ప్రాసెస్, బట్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఎఫర్ట్ కేమ్ ఫ్రమ్ ఏ ప్లేస్ ఆఫ్ కమిట్మెంట్. లెట్స్ కీప్ ద ప్రాసెస్ రెస్పెక్టెడ్. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ది సినిమా ఇంత ఎఫర్ట్తో వచ్చిందంటే దానికి కారణం ఆ ప్రాసెస్, కమిట్మెంట్తో కూడుకున్నటువంటి ప్రాసెస్. సో ఆ సినిమా తాలూకు ప్రాసెస్ని అలాగే గౌరవిద్దాం, గౌరవించండి అని చెప్పేసి రాసుకొస్తూ, ద లవ్ అండ్ మ్యాడ్నెస్ షో బై ఫ్యాన్స్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఓజీ మేక్ ఇట్ ఆల్ ఫీల్ మీనింగ్ఫుల్. ఈరోజు ఈ యొక్క ప్రేమ, ఈ యొక్క మ్యాడ్నెస్ పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, నా సినిమా ఓజీ మీద కావచ్చు, ఈరోజు ఇంత చూపిస్తున్నారంటే ఇవన్నీ కలెక్షన్స్, ఇదంతా ఓవరాల్గా ఈరోజు ఇంత సక్సెస్ వచ్చిందంటే, దానికి ఇంత మీనింగ్ఫుల్ సక్సెస్ వచ్చిందంటే దానికి కారణం అది. గ్రేట్ఫుల్ టు దానయ్య గారు ఫర్ హిజ్ కాన్స్టెంట్ సపోర్ట్ అండ్ బిలీఫ్. తనకి నిరంతరం సపోర్ట్ చేసినటువంటి దానయ్య గారికి తను ఎప్పుడు కూడా గ్రేట్ఫుల్గా ఉంటాను, తను కృతజ్ఞతగా ఉంటాను అని చెప్పేసి లాస్ట్ లైన్ రాసుకొస్తూ, విత్ లవ్, రెస్పెక్ట్ అండ్ గ్రాటిట్యూడ్ సుజిత్. ప్రేమతో, గౌరవంతో, కృతజ్ఞతతో మీ సుజిత్ అని చెప్పేసి ఆయన ఈ స్పెక్యులేషన్స్ అన్నిటికీ బద్దలు కొడుతూ ఆయన ట్విట్టర్లో ఈ అఫీషియల్ లెటర్ అనేది పెట్టడం జరిగింది. సో సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రతి వార్తని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, సోషల్ మీడియాలో ఎవడో ఒక అకౌంట్ కోసం, వాడికి ఫాలోవర్స్ లేరని, వాడికి రీచ్ లేదని, రీచ్ పెచ్చ కోసం వీళ్ళు పిచ్చి పిచ్చి న్యూస్లన్నీ వేస్తుంటారు, పిచ్చి పిచ్చి అప్డేట్స్ అన్నీ ఇస్తుంటారు. వాళ్ళకి ఏం కావాలి? రీచ్ కావాలి. అది రీచ్ అయిపోయింది అనుకోండి, వాడు ఏం చేస్తాడు? దాని తర్వాత వాడు జెన్యూన్ ఫ్యాన్ అయితే నిజంగా డిలీట్ చేస్తాడు. వాడు ఫేక్ ఫ్యాన్, ఒక ఫేక్ ఆల్టర్నేటివ్ అకౌంట్తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకొని
ఆయన సినిమాలు హేటర్స్ అందరికీ ఉంటారు, అందరి హీరోలు కూడా ఉంటారు ఇట్లా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని. వాడు ఏదో స్ప్రెడ్ చేద్దాం అనుకుంటే ఇది చివరికి టీం వరకు వెళ్తుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఓజీ అనేటువంటి సినిమాకి 100% సపోర్ట్ చేసింది ప్రొడక్షన్ విషయంలో డివివి దానయ్య గారు అని చెప్పేసి సుజిత్ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో దీని మీద ఇంకెటువంటి స్పెక్యులేషన్స్ ఏం వచ్చినా నమ్మొద్దు, ఎవడేం పెట్టినా సరే దీనికి ఒక ఎండ్ కార్డ్ అనేది సుజిత్ గారు ఇచ్చేశారు. సో 100% ఈ రోజు ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందంటే దానికి కారణం ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు అందరు కూడా టీమ్ ఎఫర్ట్ ఇది అని చెప్పేసి సుజిత్ గారు చెప్పేశారు. కాబట్టి సో దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. సో దీని గురించి ఎవరేం పోస్ట్ పెట్టినా వాళ్ళకి రీచ్ ఇచ్చేటువంటి స్టంట్లు మాత్రం దయచేసి చేయొద్దు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.